యోధ తన రెండో కొడుకు అయినటువంటి ఓనానుని మీ వదిన దగ్గరకు పోయి ఆమెకి సంతానం కలగజేయమని పంపిస్తాడు. ఈ ఓనానికి అది ఇష్టం లేకపోవడం వల్ల ఆమె దగ్గరకు పోయినప్పుడు తన వీర్యాన్ని నేల విడుస్తాడు. అందువల్ల దానికి కోపం వచ్చినటువంటి బైబిల్ దేవుడు యెహోవా ఆ ఓనానుని కూడా, యోధ రెండవ కొడుకు ఓనానుని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత అంటే ఆది కాండం నుంచి ఎవరు నరహంతకుడిగా ఉన్నారు, ఎవరు హత్యలు చేస్తూ వచ్చారనే విషయం గురించి మనం చర్చ చేస్తున్నాం. ఆది కాండంలోనే యెహోవా ఇలా యోధా కొడుకుల్ని చంపినట్లుగా ఉంది. ఆ తర్వాత చూడండి, ఇంకా నిర్గమ 12:29 యెహోవా ఐగుప్తీయుల తొలి పిల్లలందరినీ హతం చేసినట్టుగా ఉంది. నిర్గమకాండంలో ఈ ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆ దేశపు రాజు అయినటువంటి ఫరోని ఐగుప్తీయుల్ని భయపెట్టడం కోసం ఐగుప్తీయుల యొక్క చిన్న పిల్లల్లో తొలి పిల్లలందరినీ